అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగబోతోంది కదా. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లా. సో ఇంకా పోలింగ్ జరగనట్టే. ఎప్పుడైతే 3 సీట్లు ఉన్నాయి, ముగ్గురే నామినేషన్ వేశారు, 4వ అభ్యర్థి టీడీపీ నుంచి వేస్తే కనుక ఎన్నికలు జరిగేవి, పోలింగ్ జరిగేది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. సో అందుకని ఇంకా ఎవరైతే ఆ ముగ్గురు గొల్లబాబురావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ముగ్గురికి ఏకపక్షం అయ్యే ఛాన్సే ఉంది. వాళ్ళ ముగ్గురే ఇంకా ఆ 3 స్థానాలకు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైపోతారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలేదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారేమో మాకు 50 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అన్నారు. అచ్చెన్నాయుడు గారేమో మాకు 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో వద్దు, ఓడిపోతాము, పోటీ చేయొద్దు అని పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, ఇక్కడ నైతికత, మోరల్స్, ఎథిక్స్ అనే పదాలు టీడీపీ వాళ్ళు వాడొద్దు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఎందుకంటే కావాల్సిన బలం లేదు. 44 ఎమ్మెల్యేలు బలం కావాలి, 44 ఎమ్మెల్యేలు ఓట్లు కావాలి. టీడీపీకి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన నలుగురితో కలిపితే 22 మంది ఉన్నారు. మహా అయితే వైసీపీకి రెబల్గా మారిన ఒక 8 మంది, అంటే ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు. మరి ఇంకో 14 ఎమ్మెల్యేలు ఓట్లు ఎలా? ఇంకో 14 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి రివర్స్ అవుతారా, రెబల్గా మారతారా అనేది క్లారిటీ లేదు. ఏదో అచ్చెన్నాయుడు గారు 30 మంది అనో, బుచ్చయ్య చౌదరి గారు 50 మంది అనో అనొచ్చుగాక. కానీ పోలింగ్ రోజు ఒకవేళ ఓట్లు పడకపోతే తెలుగుదేశం పార్టీ పరువు పోద్ది కదా. ఇంకో నెల రోజుల్లో అసలైన అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టుకొని రాజ్యసభ ఎన్నికలకు వెళ్తే పరువు 2 రకాలుగా పోద్ది. ఒకటి, బలం లేకపోయినా పోటీ చేశారు. 2, పోటీ చేసినందుకు బలం పెంచుకొని ఎమ్మెల్యేలను లాగడంలో విఫలమయ్యారు. 2 అపవాదాలు మిగిలిపోతాయి. అదేదో పోటీ చేయకుండా ఉండిపోతే మాకు ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి మేము పోటీ చేయలేదు అనుకోవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల బలం లేనప్పటికీ పోటీ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలి అంటే 21 ఓట్లు కావాలి, 21 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. కానీ అప్పుడు టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. సో అప్పుడు వైసీపీ నుంచి ఒక 4 క్రాస్ ఓటింగ్, రివర్స్ ఓట్లు వేశారు కాబట్టి టీడీపీ ఎమ్మెల్సీగా అనురాధ గారు గెలిచారు. సో అప్పుడు 4 ఓట్లు వస్తే చాలు అప్పుడు, కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు, సెట్ చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు 14 మంది ఓట్లు, 14 అంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 22 మాత్రమే టీడీపీ బలం. ఏదో ఒక 4, 5, 6, 10 అయితే సెట్ చేసుకోగలరు, ఇంటర్నల్గా మాట్లాడుకోగలరు. కానీ 22 మంది ఎమ్మెల్యేలు అంటే ఎలా వేస్తారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు, ఆయన టీడీపీకి వేస్తారని నమ్మకం ఏంటి? కాపు రామచంద్రారెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు, ఆయన కూడా టీడీపీకే రాజ్యసభ ఎన్నిక ఓటు వేస్తారని నమ్మకం ఏంటి? ఏమో వేస్తే కొలుసు పార్థసారథి గారు వేస్తే వేయొచ్చుగాక, ఇంకొక 2-3 వేస్తే వేయొచ్చుగాక. అంటే మనం ఏ లెక్కన ఆలోచించినా తెలుగుదేశం పార్టీకి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదు. సో అందుకు పోటీ చేసి ఓడిపోతే పరువు పోద్ది. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసలైన ఎన్నికలకు ముందు ఇలా బలం లేకుండా వెళ్తే, ఒకవేళ గెలిస్తే అది సంచలనం, టీడీపీకి మంచి జోష్ వస్తుంది. వైసీపీ నుంచి అంతమంది తిరుగుబాటు చేశారు అని ఒక పెద్ద సంచలనం అయిపోద్ది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోద్ది. 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీ క్రాస్ ఓటింగ్ వేసి టీడీపీని గెలిపించారు అంటే సంచలనమే కదా. కానీ అది జరగకపోవచ్చు. 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి తిరుగుబాటు చేయకపోవచ్చు. వైసీపీ అలర్ట్గా ఉంది, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అవసరమైతే క్యాంపులు నిర్వహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీలోకి దిగితే ఎమ్మెల్యేలను క్యాంపుకి పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో అందుకే టీడీపీ కూడా పోటీలోకి దిగితే అంతమంది ఎమ్మెల్యేలు ఓట్లు రాకపోవచ్చు. మహా వేస్తే ఒక 10 మంది వేస్తారు, మనకున్న బలం 22, 10 మంది వేస్తే 32 వస్తాయి, 32 మంది ఎమ్మెల్యేలు అవుతారు. కానీ మనకు 44 ఓట్లు కావాలి, 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి అది అవ్వదు, గెలవము అని నిర్ణయం తీసుకొని టీడీపీ పెద్దలందరితో కూడా చంద్రబాబు గారు మాట్లాడి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పారు. యాక్చువల్లీ పోటీ చేసి గెలిస్తే సంచలనం, అది ఎన్నికలకు టీడీపీకి బాగా ఉపయోగపడేది. కానీ పోటీ చేసి ఓడిపోతే ఎన్నికల్లో టీడీపీకి మైనస్ అయ్యేది, నైతికంగా అన్ని రకాలుగా మైనస్ అయ్యేది. సో ఎటు లేకుండా మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయలేదు అని చెప్తే కాస్త
ఏమీ లేకుండా పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, సాఫీగా వెళ్ళిపోద్ది. సో అదే చంద్రబాబు గారు చేశారు. రిస్క్ చేయడం ఇష్టపడాల. ఎందుకో చంద్రబాబు గారు ఎందుకులే రిస్క్ చేయడం అని భావించారు. ఒక రకంగా అదే కరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ.